నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. మీ పేరు బ్రహ్మాజీ. మీ నాన్నగారు బలవంతంగానైనా నా కొడుకుని గారు అని పిలవాలి జనాలు అని చెప్పేసి బ్రహ్మాజీ అని పెట్టారంట, నిజమేనా? యాక్చువల్ మా తాతగారి పేరు బ్రహ్మాజీ అనేది. ఓకే ఓకే. బ్రహ్మం గారు బ్రహ్మం అది. సో మా తాతగారి పేరు పెట్టాలని నాకు అందులో అంటే మనకి బాలాజీ శివాజీ అలా అలా ఉండదు. బ్రహ్మ అంటే ఏదో ఫుల్ఫిల్ ఉండదు, అందుకే బ్రహ్మాజీని చేశారు. సో చచ్చినట్టు మీరు అన్నట్టుగా రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. చాలామంది బాంబే నుంచి వచ్చిన యాక్టర్స్ వాళ్ళు మామూలుగా జీ అంటే కొంచెం సీనియర్ని లేకపోతే ఎవరిని పెద్దను. మీ పేరేంటి, వాట్స్ యువర్ నేమ్? బ్రహ్మాజీ. వాట్? బ్రహ్మాజీ. ఓ బ్రహ్మ నో బ్రహ్మాజీ. సో ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. సో వాళ్ళు చాలా కొంత పెద్దవాళ్ళు బ్రహ్మ అని పిలుస్తారు, నాకు జీ అని పిలవరు. నాకని ఏజ్గా. ఓకే ఓకే. చెప్తే హిందీ వల్ల తెలుగు నార్త్ ఇండియన్లో జీ అంటే కొంచెం సీనియర్స్ని రెస్పెక్ట్ దాంతో ఉంటుంది. సో నాకన్నా పెద్దోళ్ళు సో నేను బ్రహ్మాను పిలుస్తాను అని కన్ఫామ్ పెట్టేసుకున్నావు నువ్వు బ్రహ్మాజీ అని ఇంకా అన్నట్టుగా ఉంటుంది. ఓకే ఓకే. మీ కెరీర్ బిగినింగ్కి వస్తే మీరు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ కదా? అవునండి. ఎవరండి మీ బ్యాచ్మేట్స్ ఎవరు ఇప్పుడున్న వాళ్ళల్లో? మీ అంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ? మాకు యాక్చువల్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కనకాల దేవదాస్ గారు మధుసూదన్ రావు గారు కలిపి అప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ ఉన్నప్పుడు జాయిన్ అయ్యారు. ఉన్నప్పుడు అప్పుడు 2 years కోర్స్ అండి. సో అప్పుడు 2 years కోర్స్ 2 batches రన్ చేశారు వాళ్ళు యాక్చువల్గా. ఆ తర్వాత 1 year, తర్వాత 6 months 3 months వెళ్ళిపోయింది. ఆ ఫస్ట్ బ్యాచ్లో అచ్యుత్, మన ఆవుతి ప్రసాద్, శివాజీరాజు, రామ్ జగన్, ఓకే మా సీనియర్స్ వాళ్ళు ఇప్పుడు అంటే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. అది మా సెకండ్ బ్యాచ్లో నేను, సూర్య, చిట్టి, అనంత్ గారి బ్రదర్. అనంత్ కాదు, మన ఇంకో చిట్టి అని మన ఆడి పేరు తెల్లగప్పుడు మా క్లాస్మేట్ అతను. వాడు ఒకడు ఉన్నాడు మాట. ఏంటి అసలు అంటే మీరు నిజంగా అది మీకు కెరీర్కి ఉపయోగపడిందా ఆ ఇన్స్టిట్యూట్ అన్నది? 100%. నాకు అంతకుముందు నేను చెన్నైలో ఏఎంఐ చేశానండి. ఆ ఏఎంఐ కూడా ఇండస్ట్రీకి టచ్లోకి వెళ్దాం ఆ వంక పెట్టుకుని వెళ్ళిపోయాను చెన్నై. ఓకే ఓకే. ఆ టైంలో మా అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటర్వ్యూస్, గవర్నమెంట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అది, అందులో యాక్టింగ్కి ఒక 10-20 సీట్స్ అనుకుంటా ఆల్ ఓవర్ ఇండియా, ఆర్ మేబీ 10. ఎవరు చెప్పారు ఇలాగ అప్లికేషన్ నువ్వు వెళ్ళి సబ్మిట్ చేయని చేశాను. ఇంటర్వ్యూకి వెళ్ళా. నేనేమనుకున్నానంటే అక్కడ ఇంటర్వ్యూలో మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ చూసి ఇచ్చేస్తారేమో అనుకున్నాను. నీకేమొచ్చు డైలాగ్స్ కానీ ఇవన్నీ చేస్తాను ఐడియా కూడా లేదు నాకు. అక్కడ ఇంటర్వ్యూలో కూర్చుంటే పోస్టల్ గారు అబ్బాయి సంబడి తెలుగులో ఒక అతను ఉన్నారు. ఏంటి ఏం అడుగుతారంటే లోపల డైలాగ్ అడుగుతారు, చెప్పాలి. డైలాగా ఊరే నాకేం రాదు. బట్ లక్కీగా ఏంటంటే నేను కృష్ణ గారి ఫ్యాన్ అప్పుడు. సో అప్పుడు ఈనాడు అనే సినిమా డైలాగ్ ఏదో బాగా గుర్తుంది నాకు. ఆ డైలాగ్ వణుకుతూ చెప్పాను పైనుంచి కిందకి. అంటే ఇంచుమించు బయటోడికేమో ఈ డాన్స్ చేస్తున్నాడు అనుకుంటారు, ఇంటర్వ్యూ చేసేవాళ్ళేమో ఈ డైలాగ్ చెప్తాడు అనుకుంటారు. ఏం తెలియని బయట డాన్స్ చేస్తున్నాడు, ఏదో బ్రేక్ డాన్స్ అని. అది నా పరిస్థితి. షివర్ అయిపోయా. అప్పుడు నాకు అర్థమైంది ఏదో ప్రాక్టీస్ కావాలి, ఏదో సంథింగ్ ట్రైనింగ్ కావాలి, ప్రతి ఒక్కడు యాక్టర్ అవ్వలేడు అనుకుని అప్పుడు వాళ్ళు చిచ్చి అన్నారు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి. యాక్చువల్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ బ్యాచ్కి ట్రై చేశాను నేను. సేమ్ అదే పరిస్థితి, సేమ్ అలాగే భయపడుతూ సేమ్ అడయార్లో చేసినట్టు. అడయార్లో చేసినట్టు అంతే, ఇంకా బెటర్గా చేశాను డాన్స్. అక్కడ ఏంటంటే కేపీ తెలుకర్, మధుసూదన్ రావు గారు, చాలా పెద్ద పెద్దలు ఉన్నారు, సీనియర్స్ అందరు 10 మంది. ఇది కాదు సరే, వాళ్ళు కూడా తీసుకోలేదు. నెక్స్ట్ టైం రామ్మా, నీకు ఇంకా ఫియర్ ఏదో ఉంది, నీకు ఆ ఫియర్ లేకుండా ఉంటే మేము నిన్ను ట్రైనింగ్ ఇచ్చి ఏదో చేయాలన్నారు. ఏం చేయాలి సార్, ఇంటికి వెళ్ళిపోయా.
ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి ఇంట్లో అప్పుడు చెప్పా. ఫస్ట్ ఇయర్కి ఇంట్లో చెప్పలేదు, అడయార్లో ఇంట్లో చెప్పలేదు. సెకండ్ ఇయర్కి ఇలాగ నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మా ఫాదర్ ఏమన్నారంటే, నువ్వు దేనికి అంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ నుంచి రాలేదు, అండ్ నీకు సినిమాలో బ్యాక్గ్రౌండ్, సినిమాకి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన ఎవరు లేరు. సో బయట వాళ్ళు రావడం చాలా కష్టం. అసలు ఏదో కనెక్షన్ ఉండాలి కదా, సినిమా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేదా. లేదు నాకు ఇంట్రెస్ట్. సో మొదట ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాను కాబట్టి అక్కడ లోకల్గా ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళి, స్టేజ్ యాక్టర్ దగ్గరికి వెళ్ళి 1 month ఇంటర్వ్యూకి ఏమో నాకు తెలుసు, ఆల్రెడీ 2 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు ఏమేమి చేస్తారని. ప్రాక్టీస్ చేసి అప్పుడు ఇంట్లో ఒప్పుకుంటూ వెళ్ళి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను అనమాట. ఓకే ఓకే. సో అది కథ. అక్కడ అంటే ఏంటి, ఎలా ఇన్స్టిట్యూట్ అంటే ఏంటి సార్, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయించేవారు మామూలుగా? అంటే ఇది స్టాన్సిల్ విస్కీ సిస్టమ్ అని మామూలు ఇంటర్నేషనల్ సిస్టమ్ అది అందరూ ఫాలో అవుతున్నారండి. మా దేవదాస్ కనకాల్ గారు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు, అక్కడ కూడా అదే సిలబస్. సో ఏమి రానోడికి కూడా మొత్తం యాక్టింగ్ కావాల్సింది అబ్జర్వేషను, కాన్సన్ట్రేషను, ఎమోషనల్ మెమరీ, వీటిలన్నిటి మీద ప్రాక్టీస్ చేస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ ఒక సీను డైలాగ్ అనేది మేబీ 1.5 year అయిన తర్వాత వస్తుంది. లాస్ట్ 6 months అక్కడికి వెళ్తుంది. ఈ లోపల ప్రాసెస్ ఇది. మాకు బిగినింగ్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ ఒక పిన్ను పడేసాను ఎతకమనేవారు, అటువంటి ఎక్సర్సైజ్ ఉండేది. సో మాస్టర్ అక్కడ కూర్చునేవారు, 30 మంది స్టూడెంట్లు ఉండవు, పిన్ను చిన్న పిన్నీస్ ఎతకమంటే ఒక్కళ్ళు అని ఎవరికాడు అంటే ఇంప్రెస్ చేయడం, నేను ఎదుగుతున్నాను అని చెప్పే ప్రయత్నం ఎవరికాడు అలా చేశారు. ఇప్పుడు మాస్టర్ చెప్పాడు, నువ్వు నిజంగా ఏదో జోబులో ఏదో మర్చిపోయావు, ఏదో పెట్టావు, ఎలా ఎదుగుతావు, ఇది కదా ఎతికేది, ఇలా కదా ఎతకో కదా. ఓ ఓకే, నిజాయితీగా అది సెర్చ్ చేస్తే చాలు, దానికి యాక్టింగ్ చేయక్కర్లేదు, ఎదుగుతున్నట్టు యాక్ట్ చేయక్కర్లా, ఎదుగు నిజంగా. ఇప్పుడు ఇది సింపుల్ కదా. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి యాక్టింగ్. సరే కొంతమంది ఏంటంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యేవాళ్ళు యాక్టర్సా, దర్ ఆర్ బోర్న్ యాక్టర్స్, ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు అని అంటారు. నాకు మటుకు పర్సన్ నాకు హెల్ప్ అయింది. అదే అంటున్నాను, ఒక ఇన్స్టిట్యూట్ లేకుండా ఒక మంచి ఆర్టిస్ట్ కాలేడు అంటారు, అవ్వచ్చు. డిపెండ్ ఆన్ బ్యాక్గ్రౌండ్ అన్న, మనిషి బ్యాక్గ్రౌండ్. అతను బాగా చదువుకుని ఉండి ఆర్ట్స్ నుంచి మొదటి నుంచి, ఇంక మేబీ లైక్ కొందరు అసలు ఏ ఎక్స్పీరియన్స్ ఉండదు, ఎవడో ఎక్కడో ఉంటాడు, ఆయన తీసుకొని సరదా యాక్ట్ చేయమంటాడు ఫ్రెండ్, బాగున్నారు ఫిజికల్ ఏదో బాగుంది, అటు పెద్ద యాక్టర్ అయిపోవచ్చు, చాలా బాగా చేయొచ్చు. అంటే ఒక అలా మామూలు అలా అయిన యాక్టర్కి ఒక ట్రైన్డ్ యాక్టర్కి నిజంగా వేరియేషన్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. మామూలుగా అయిపోయిన యాక్టర్కి ఏంటంటే మేబీ కొన్ని ఎమోషన్స్లో అతను గ్రిప్ ఉండవచ్చు, బట్ ట్రైన్డ్ అయినవాడు ఈ కెన్ డూ ఎనీ క్యారెక్టర్ అండి. ఓకే. కొన్నిట్లో ప్లస్ అవ్వచ్చు. కొందరు నిజ జీవితంలో కూడా చాలా బాగుంటారు, స్పాంటేనిటీ టక్కటక్క మాట్లాడతారు, కొందరు సీరియస్గా ఉంటారు. వాడు కెమెరా ఫియర్ లేదనుకుంటే వాడు వచ్చి బాగా చేసేయచ్చు, బట్ నాట్ ఇన్ పర్టికులర్ క్యారెక్టర్, ఏదో ఆ క్యారెక్టరైజేషన్ వరకు ఈజ్ గుడ్. బట్ అన్నీ చేయాలి, మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితేనే యాక్టింగ్ అని అంటలా, మేబీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ ట్రైనింగ్. సో అన్ని ఇన్సిడెంట్లో అన్ని దాంట్లో అతను ట్రైన్ అయ్యాడేమో తెలియదు. అదే. సో ఈ కెన్ ఇంప్లిమెంట్ దట్ ఆన్ స్క్రీన్. ఓకే, మిమ్మల్ని అసలు యాక్టింగ్ వైపు మళ్లించిన సంఘటన సోమయాజులు గారి శంకరాభరణం సినిమాని విన్నాను. ఏంటి అది, ఆ ఇన్సిడెంట్ చెప్పండి. మా ఫాదర్ తహసీల్దార్ అండి. అప్పుడు శంకరాభరణం సినిమా వచ్చి ఒక పెద్ద, మీకు తెలుసు ఎంత క్రియేట్ చేసిందో అది పెద్ద. మనకు అప్పట్లో ఇప్పుడు హిందీలో షోలే ఎలాగో అక్కడ మనకు శంకరాభరణం తెలియదు. ఆయన డిప్యూటీ కలెక్టర్ సోమయాజులు గారు ఆ టైంకి. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి మా ఫాదర్ వాళ్ళు ఏదో ఆఫీస్ నుంచి అన్ని ఊళ్ళ నుంచి పిలిచి ఆయన సన్మానం చేస్తున్నారు, ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్టికులర్గా. ఆ టైంకి ఏలూరు వచ్చారు ఆయన. సో ఏలూరులో ఆయన పిలవడం, సన్మానం చేయడం. ఆ టైంకి నేను ఒక 12 సార్లు చూశాను శంకరాభరణం. నేను పర్సనల్గా ఒకసారి. అప్పుడు ఎంత మీ ఏజ్? నేను స్కూల్లో ఉన్నానండి,
9th or 8th or something, మేబీ 10th ఆ టైంలో మా ఊరి నుంచి చుట్టాలు వస్తే ఆయన తీసుకెళ్ళడానికి అలా కలిపి 12 సార్లు అయింది అది. ఎవరు వచ్చినా నేను తీసుకెళ్ళాను కూడా. ఆ సినిమా అలా చూశారు. అక్కడ సినిమా మానేసిన వాళ్ళు కూడా ముసలోళ్ళు, వాళ్ళు నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఏదో సినిమా బాగుందని చూడాలంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి అలా 12 సార్లు అయింది. స్వామినాథన్ గారు అంటే నాకు ఫాదర్ ఇది కాబట్టి నేను కొంచెం స్టేజ్లో పక్కన వింగ్లో చూడవచ్చు అవకాశం అన్నమాట. ఆయన కూర్చుని వచ్చి అందరూ అసలు దేవుణ్ణి చూసి ఊగిపోయి ఏడ్ చేసి కాలం పడిపోతున్నారు అంటే ఒక భగవంతుని ఫీలింగ్. సో అక్కడేదో నాకు స్ట్రైక్ అయింది. ఒక సినిమా ఒక యాక్టర్గా ఎంత పాపులర్ అంటే మనసును దోచేయడం అంటారు, ఒక భగవంతుల్లో చూశారు అది. సో అది నాకు స్ట్రాంగ్గా అప్పటి నుంచి యాక్ట్ అవ్వాలనుకున్నాను. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందంటారా? ఒక ఆర్టిస్ట్ని చూసి జనాలు అంతగా పిచ్చిగా చూసేంత లేదు కదా. ఇప్పుడు ఏదో నచ్చుతారు, అంతే నచ్చుతారు. అప్పట్లో ఓన్లీ సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అందరికీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సూపర్ హిట్ సినిమాలు, ఇప్పుడు అప్పట్లో ఆడిన సినిమాలు ఇప్పుడు చూసి నవ్వుకుంటాం. ఈ సినిమాలు చూసేసారా అంటారు ఇప్పుడు ఈ జనరేషన్ చూసి. మాకు అప్పట్లో అదే దిక్కు. ఒక సినిమా ఫ్రైడే రిలీజ్ అయింది, నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందని వెయిటింగ్ తప్పించి టీవీ కానీ లేకపోతే సీరియల్స్ ఇంత ఎక్స్పోజర్ లేదు, నెట్టే లేదు. సో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా. అంటే ఇప్పుడు కూడా కొంతమంది పిచ్చిగా హీరోల విషయంలో కావచ్చు, హీరోయిన్స్ విషయంలో అది మామూలు పిచ్చి ఉందండి. అది ఫ్యాన్ అసోసియేషన్ లాగా అందరూ అలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అంత పిచ్చిగా అభిమానించే దాని మీద మీ అభిమానం ఉండొచ్చు, తప్పేం లేదు. ఎక్కడ కనెక్ట్ అవుతాం ఒక పాయింట్లో, ఒక హీరో దగ్గర, ఒక హీరోది లేకపోతే నేను ఇలా ఉంటే బాగుండో లేదా ఏదో విషయంలో ఒక దగ్గర కనెక్ట్ అవుతాం ఒక యాక్టర్కి. అభిమానించవచ్చు, వెళ్ళి సినిమా చూడొచ్చు. అది దానివల్ల ఫ్యూచర్ పాడు చేసుకుని అనేది తప్పదు. ఎందుకంటే ఆ యాక్టర్, ఆ హీరో నీ గురించి పట్టించుకోడు. ఎస్, నువ్వు చదువు పాడు చేసుకున్నావా, లేకపోతే ఈ అసోసియేషన్లో ఫైట్ చేసి, లేకపోతే ప్రాణాలు పోగొట్టుకున్న కాళ్ళు ఎరుక్కొట్టుకున్నావా, లేదా ఏం చేసి నీ ఫ్యూచర్ పాడు చేసుకున్నావు అంటే ఎవడో పట్టించుకోడు. అంతే. అదే. సో అభిమానం ఉండడం తప్పలేదు, బట్ అది ఒక లెవెల్లో ఉండడం అనేది కరెక్ట్. ఓకే.